వెల్కమ్ టు ఆర్టీఐ న్యూస్. మంచిర్యాల జిల్లా కలెక్టర్ దీపక్ కుమార్ లక్షట్పేట్ తహసీల్దార్ కార్యాలయాన్ని, ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీలు చేశారు. అనంతరం పలు రికార్డులని పరిశీలించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో ఉండడం లేదని ఇందల్ రాథోడ్ అన్నారు. సూపరింటెండెంట్ శ్రీనివాస్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రైవేట్ హాస్పిటల్లో చేసుకుంటా ఇది ఓన్లీ జస్ట్ పోస్ట్ మార్టం కోసం పనికి వస్తుంది సార్. మా హాస్పిటల్ ఏదైనా ఏం సీరియస్ కేసు వచ్చిందనుకో ఓన్లీ పోస్ట్ మార్టం మట్టుకే పనికి వస్తుంది తప్ప ఇక్కడ కరెక్ట్గా వాళ్ళ నేను చెక్ చేస్తాను. కానీ అక్కడ ఎస్పెషలిస్ట్ అయితే లేరు మన హాస్పిటల్స్లో. మేజర్ ప్రాబ్లమ్స్ ఏముంటుంది సార్? దిస్ ప్రాబ్లమ్ కాలేదు కాదు, దగ్గర దగ్గర ఒక 25 years నుంచి ప్రాబ్లమ్ సార్ ఇది. అది ఒక్కసారి నేను చూస్తాను, ఎంతమంది డాక్టర్స్ అది చూస్తాను. నేను చూశాను, ఒక్కసారి విజిట్ చేసి చూశాను. మీరు వచ్చినప్పుడు నీట్ ఉంటుంది సార్, మీరు వచ్చినప్పుడు నీట్ అదే అట్లా ఎవరికి చెప్పండి. ఇది ఒక్కటే కాదు, ఫర్టిలైజర్ కానివ్వండి ప్రతి దాంట్లో ₹1,70,000 కంప్లీట్ చేయాలి. కానీ ఇప్పుడు ఎవరెవరు చెప్పకుండా వచ్చాను సార్. అది తెలిస్తే ఇక మేము కూడా మీకు అంటే సార్ మీరు రోడ్డు మీద రాగానే మిమ్మల్ని చూసింది ఉన్నాయి సమస్యలు ఉన్నాయి సార్. చెప్పండి. ఇక్కడ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ మంచిర్యాల అక్కడే పని చేస్తున్నారు. ఇక్కడే ఉన్నారు సార్. డిప్రెషన్ ఇక్కడ ఉన్నాయి. మళ్ళీ వారంలో 2 days వస్తే అందరూ 40 hours పని చేయాలి. 40 hours పని చేస్తే అంటే ఒకరోజు ఓపీ అండ్ నైట్ డ్యూటీ చేస్తే ఇంకా 2 days లీవ్ వస్తుంది. అది ఓకే.